ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్‌నండి. నేను గత 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ నేను పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నాను. సో మీ అందరికీ ఆరోగ్యంగా ఉండడానికి మేము ఎన్నో రకాలుగా అవగాహన కార్యక్రమాలు రెగ్యులర్గా పెడుతున్నాము. సో దాంట్లోనే భాగంగా ఈరోజు కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి మనం ఆల్రెడీ సిరీస్ వైజ్ చేస్తూ ఉన్నాము. మీ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి నిత్యం మీరు వాడాల్సిన, రెగ్యులర్గా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాజిటివ్ ఫుడ్స్ అంటే మీ ఆరోగ్యాన్ని యాడ్ చేసేలాగా, మీ ఆయుష్ పెంచేలాగా ఏవైతే ఆహారాలు నిత్యకృత్యం మన చుట్టూ మనం రెగ్యులర్గా తినే ఆహారాల్లో ఏది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుందో అండ్ ఏది మీకు అనారోగ్యం ఇస్తుందో అనే వాటి మీద అవగాహన కలిగించడానికి పెడుతున్నాము. ఈరోజు ఈరోజు మనం అవగాహన కలిగించబోయే సూపర్ ఫుడ్ వచ్చేసి ఒక అద్భుతమైన ఫ్రూట్ అండి. అది మనకు బనానా, అంటే అరటిపండు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో అరటిపండు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, దానివల్ల మనకు ఆరోగ్యంలో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దాని మీద ఈరోజు నేను చర్చించబోతున్నాను. సో ఈజీగా ప్రతి ఒక్కరికి, అంటే చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి మనం పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఒక మంచి ఫ్రూట్ వచ్చేసి అరటిపండు. అండ్ అరటిపండు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది ఈరోజు మనం అందరం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మీకు ఇమ్మీడియట్గా ఎప్పుడన్నా ఆకలి వేసింది అనుకోండి, ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వడానికి అది మీకు హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడన్నా అనుకోకుండా ఎక్కడికైనా వెళ్ళినా, దూర ప్రయాణాలు చేస్తున్నా, సో మనం క్యారీ చేసుకోగల బెస్ట్ ఫ్రూట్ అండి. అండ్ ఇన్స్టెంట్గా ఎవరికైనా ఎనర్జీ ఇస్తుంది. మనం ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా మీరు అడగండి, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కంపల్సరీ వాళ్ళ బ్యాగ్లో అరటిపండు లేకుండా ఉండరు, అరటిపండు కంపల్సరీ తింటారు. సో దానివల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటి అని అంటే, వాళ్ళ బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఇమ్మీడియట్గా వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. వాళ్ళకు కండరాల నొప్పులు అలాంటివి ఏమైనా ఉన్నా తగ్గిపోతూ ఉంది. సో ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వడమే కాకుండా అది పూర్తి స్థాయిలో వాళ్ళ కండరాల నొప్పులు కూడా వాళ్ళకి తగ్గించే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామందికి కాళ్ళు పట్టేయడం, పిక్కలు పట్టేయడము, కండరాల నొప్పులు అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి శుభవార్త. రెగ్యులర్గా మీరు బనానా తినడం వల్ల మీకు కండరాలు పట్టడం అనేది తగ్గిపోతుంది. తర్వాత మీకు జరిగే ప్రయోజనాలు వచ్చేసి, మీ డైజెస్టివ్ సిస్టమ్ పరంగా చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు యాసిడిటీ, అల్సర్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళు రెగ్యులర్గా బనానా సేవించడం వల్ల వాళ్ళకు డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ తగ్గుతూ ఉంటాయి. అండ్ రీసెర్చ్ వైజ్ కూడా మనం చూసుకుంటే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు కూడా తగ్గించడానికి దీనికి అద్భుత ఔషధాలు ఉన్నాయి. ఎక్కువ శాతం పొటాషియము, ఎక్కువ శాతం మెగ్నీషియం దీంట్లో ఉండడం వల్ల మీరు వారానికి 2 నుంచి 3 సార్లు తీసుకున్న వాళ్ళకి 20 నుంచి 30% గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం తక్కువ ఉందని చెప్పేసి పరిశోధనలు చెప్తున్నాయి. అదే వారానికి 5 నుంచి 6 సార్లు రెగ్యులర్గా బనానా తీసుకునే వాళ్ళకైతే 50% గుండె జబ్బులు కానీ, లేకపోతే కిడ్నీ సమస్యలు కానీ రాకుండా ఉంటుందని ఆల్రెడీ స్టడీస్లో క్లియర్గా వచ్చాయండి. సో గుండె జబ్బులు ఎందుకు రావు అని అంటే, దీంట్లో హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, పొటాషియం ఉంది, మెగ్నీషియం ఉంది. సో దానివల్ల మీ గుండెకి చాలా ప్రయోజనాలు జరుగుతూ ఉంటాయి. అండ్ మీకు దాంట్లో డోపమిన్ లాంటి ఒక అద్భుతమైన ఔషధం కూడా ఉంది. దానివల్ల మీకు స్ట్రెస్ తగ్గించే గుణం కూడా దీంట్లో చాలా చక్కగా ఉంది. అంటే డోపమిన్ ఎలాంటి కెమికల్ అంటే, మీ బ్రెయిన్ని హ్యాపీగా ఉంచే, రిలాక్స్గా ఉంచే ఒక మంచి అద్భుతమైన కెమికల్. సో బనానా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి శుభవార్త. తర్వాత ఇంకా మనము ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటే, మీ డైజెస్టివ్ సిస్టము, తర్వాత పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ మలబద్ధకం ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా వారానికి 5 నుంచి 6 సార్లు తీసుకోవడం అద్భుతం. ఇప్పుడు మనకు డయాబెటీస్ పేషెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కూడా రెగ్యులర్గా చాలామంది అంటారు, డయాబెటీస్ పేషెంట్స్ అరటిపండు తినొద్దు కదా అంటే, డెఫినెట్గా తినొద్దండి. అంటే రైప్ అయిన అరటిపండు అంటాం కదా, అంటే బాగా పండిపోయిన అరటిపండ్లు తినకూడదు. ఎందుకంటే షుగర్ మనం ఎంత చూసుకున్నా, రైస్తో కంపేర్ చేసుకుంటే, మనం వేరే ఆహారాలతో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా తక్కువగా షుగరే ఉందండి. అంటే రైప్ అయిన బనానాకి అన్రైప్ అయిన బనానా, అంటే అన్రైప్ అన్న కచ్చిగా ఉన్న బనానాతో కంపేర్ చేసుకుంటే
రైప్ అయిన బనానాకు వచ్చేసి 60 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉందండి. అన్రైప్ వచ్చేసి 55, అంటే 50 to 55 ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ. సో నా దృష్టిలో మీరు అన్రైప్ బనానాస్ ఎక్కువగా తినడం మీకు బెస్ట్ అండి. మీకు ఎక్కువగా షుగర్ పెంచే అవకాశం లేదు. రైప్ అయిన బనానాస్ మనం టైప్ 2 పేషెంట్స్కి, టైప్ 2 డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి సజెస్ట్ చేయము. సో అలా బనానా ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఒక అద్భుతమైన ఆహారంగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే కంపేర్ టు వేరే ఫుడ్స్తో కంపేర్ చేస్తే ఇది ఇంకా మీడియం టు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారమే కాబట్టి మీరు అంటే ఇప్పుడు ఒకవేళ టిఫిన్ తినేది ఉందనుకోండి, టిఫిన్ మానేసి ఫ్రూట్సే తింటే మీకు షుగర్ ఎక్కువగా పెరగదు. ఇప్పుడు మీరు బనానా తిని మళ్ళీ ఎంబడే ఆహారం తిన్నారనుకోండి, అప్పుడు షుగర్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. అంటే దీనివల్ల కొంతవరకు మీ గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగింది, మళ్ళీ మీరు తిన్న టిఫిన్ వల్ల కూడా పెరిగిపోయింది కాబట్టి డబల్ అవుతుంది. సో అలా మీకు ఎక్కువ అయిపోతుంది. అందు గురించి డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రం తింటే ఫ్రూటే తినండి, లేదా టిఫినే చేయండి. రెండు కలిపి తినకండి. రెండు కలిపి తినడం వల్ల రాంగ్ కాంబినేషన్ అయిపోతుంది. సో ఒక అద్భుతమైన ఆహారంగా మనం దీన్ని పరిగణించవచ్చు. రెగ్యులర్గా ఆల్మోస్ట్ డైలీ మనం కంపల్సరీ తినచ్చు. అండ్ అథ్లీట్స్ అంటే స్పెషలీ కొంచెం ఆరోగ్య ప్రేమికులు, అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ ఇవి చేసే వాళ్ళకైతే కంపల్సరీ వాళ్ళైతే దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళ బ్యాగ్లో పెట్టుకునే ఉంటారు చాలామంది, అవగాహన ఉంది స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే. సో ఇప్పుడు మనకు చాలామంది యువతకు కూడా నేను చెప్తున్నాను, మీ కంపల్సరీ మీరు జిమ్, వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసే వాళ్ళకైతే కంపల్సరీ చేయండి. అండ్ ఏజ్ పెరిగిన వాళ్ళకు కూడా పిక్కలు పట్టేయడము, కండరాల నొప్పులు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని షేర్ చేయండి. ఈ అద్భుతమైన ఆహారం ప్రయోజనాలు ఏంటో జనాలకి తెలియజేయండి. అండ్ సైంటిఫిక్గా కూడా స్టడీస్ చెప్తున్నాయి, రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని. సో అద్భుతమైన ఈ ఔషధ ఆహారాన్ని ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ని షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ డాక్టర్ సాగర్.